పెన్షనర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని సుడా కార్యాలయంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ క్యాలెండర్లను నరేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పలువురు పెన్షనర్స్ అసోసియేషన్ నేతలకు అందజేశారు. జిల్లాలోని 500 మంది పెన్షనర్లు ఉన్నారని, వీరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రిటైర్డ్ పెన్షనర్లంతా డైరీ క్యాలెండర్లను రూపొందించుకోవడం అభినందనీయమని తెలిపారు. పలు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని చెప్పారు. గత ప్రభుత్వం పెన్షనర్లకు సరైన సమయంలో జీతాలు అందించకుండా ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి తేదీన పెన్షన్ అందిస్తుందని చెప్పారు. ఇటీ ప్రభుత్వం పెన్షనర్లకు అనుకూలంగా ఉందని, మెడికల్ సమస్యలపై అధిష్టానంతో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర కార్యదర్శి నరసింగరావు, రాష్ట్ర నేత నరసయ్య, జిల్లా నాయకులు చక్రపాణి, సత్యనారాయణ, పద్మారావు, భద్రయ్య, జగన్మోహన్, రాజగోపాలరావు, దామోదర్, లక్ష్మయ్య, పెన్షనర్స్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సంబంధించి కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం సంబంధించి డైరీ కానీ క్యాలెండర్ కానీ ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో 500 మంది పైచిలుకు పెన్షనర్స్ ఉండడం జరిగింది. అందులో ముఖ్యులంతా కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై మరి ఆ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం జరిగింది. ముఖ్యంగా దీంతో పాటు వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా మరి భవిష్యత్తులో పరిష్కరించుకోవాలనేటువంటి మా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం గతంలో పెన్షనర్స్ కూడా 20 తారీఖు వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే. మరి ఈరోజు 1వ తారీఖు నాడే జీతాలు పడుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్ననే ఒక డిఏ కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా మరి ప్రభుత్వం ఇంకా కూడా వీళ్ళకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మార్చిలో కూడా మరి ఇంకొక డిఏ ఇవ్వడానికి గతంలోనే హామీ ఇవ్వడం జరిగింది. మిగతా మెడికల్కి సంబంధించినటువంటి కానీ మిగతా సమస్యల మీద కూడా మరి ప్రభుత్వం సానుకూలంగా వీళ్ళ తరపున ఉంది. తప్పకుండా పెన్షనర్స్కు ఉండేటువంటి సమస్యలు వీళ్ళకుంటే, ఎందుకంటే వయోభారం మీద పడుతూ ఉంటుంది కాబట్టి వాటన్నిటికీ కూడా తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెన్షనర్లందరికీ కూడా భవిష్యత్తులో తప్పకుండా అన్ని రకాల మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.